మా సంస్థ 65 సంవత్సరాలు పూర్తి చేసి 69వ సంవత్సరంలో అడిగినటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రానున్న రోజులంతా కూడా డిజిటల్ ఇన్నోవేషన్ మీదనే ఉన్నది మొత్తం అంతా కూడా. మనం కనుక డిజిటల్గా అప్డేటెడ్గా లేకపోతే విల్ బి అవుట్ ఆఫ్ ప్లేస్. అందుకే కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేసింది. డైవ్ అని చెప్పి మీరు అందరూ కూడా చదివే ఉంటారు. DIV డైవ్ అంటే ఎక్కడికో దూకటానికి కోసం కాదు, డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అది ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది. అది ఈ సంవత్సరం త్వరగా ఇంప్లిమెంట్ అవుతుంది. దాని నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే సూపర్ సేల్స్ యాప్ అని చెప్పి ఏజెంట్స్కి సంబంధించినటువంటి ఒక బ్రహ్మాండమైన యాప్ వస్తుంది. అందులోనే ఏజెంట్స్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా అందులో పొందుపరచబడతాయి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనకి LIC డిజిటల్ యాప్ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. LIC డిజిటల్ యాప్ ఇంకొంత మరి మెరుగైనటువంటి సర్వీసెస్ ఇవ్వడానికి వీలుగా దానిలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. రానున్న రోజుల్లో ఆఫీస్లో క్యాష్ కౌంటర్స్ అనేటువంటివి ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. మెజారిటీ థింగ్స్ అన్నీ కూడా త్రూ డిజిటలైజేషన్ ద్వారానే జరుగుతుంది. అక్కడ దాకా ఎందుకు మన 31 మార్చికి మీరు కనుక స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఆల్టర్నేట్ ఛానల్ ద్వారా పేమెంట్స్ జరిగినటువంటి 75% దాటింది. మిగతా 25% మనం ఇలా 20-45 బ్రాంచ్లు 1568 శాటిలైట్ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ 25% ఉంటే ఆల్టర్నేట్ ఛానల్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటిది 75% ఉన్నటువంటిది. సో రానున్న రోజుల్లో మనం ఎక్కడైతే ఏంటంటే ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక కునాల్ షా అనే ఒక వ్యాపారవేత్త చెప్తాడనమాట. అథ్లెట్స్ ఒలింపిక్స్లోనే ఎక్కడో పెద్ద పెద్ద గోల్స్ సంపాదిస్తారు. అది అక్కడ వాడు నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళి గోల్స్ సంపాదించిన తర్వాత ప్రాక్టీస్ అనేటువంటిది కనుక లేకపోతే ఆ తర్వాత ఆర్డినరీ పర్సన్ చేతిలో కూడా ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ప్రతివాడు కూడా ఒక పైనాకలు అంటే ఒక టాప్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇంకా మనకేంటి కంటెంటెడ్ స్టేట్ కనుక వెళ్ళినట్లయితే ఆ సంస్థని ఎటువంటి చిన్న సంస్థ అయినా కానీ బీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే నిరంతరం కృషి, పట్టుదల, శ్రమ రెగ్యులర్గా జరుగుతూనే ఉండాలి. అది దేనికైనా కానీ అప్లికబుల్. ఒక ఎంప్లాయీకైనా కానీ ఒక ఆర్గనైజేషన్ అయినా కానీ దట్ ఈస్ 100% అప్లికబుల్. కాబట్టి మనం ఇక్కడ టాప్ పొజిషన్లో ఉన్నామని చెప్పి కంటెంటెడ్ స్టేట్లో ఉంటే 24 కంపెనీలు ఏదో ఒక పొజిషన్ టైంలో మళ్ళీ డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 31 మార్చి కనుక మనం చూసుకున్నట్లయితే పాలసీలో 69.28% మనం మార్కెట్ షేర్లో ఉన్నాము. ప్రీమియంలో 58.27%లో ఉన్న మార్కెట్ షేర్. లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే మన Q1కి ప్రీమియంలో 64% మనం పెట్టడం జరిగింది. అదొక శుభ సూచకం. ఎప్పుడైనా కానీ మార్కెట్ని డామినేట్ చేస్తూ 24 కంపెనీలు ఉన్నాయంటే వాళ్ళు 24 తీసుకుంటే 76% మనది కావాలి. సో ఇప్పుడు కూడా 76% తక్కువ ఉండటానికి వీలైనటువంటి ఆ పరంగా మనం పెట్టడానికి చూస్తూ ఉండాలి. మనకు ఒకటి చెప్తూ ఉంటారు అనమాట, ఒక కటింగ్ ఎడ్జ్ ఆపర్చునిటీ అని చెప్పి అంటుంటారు. అంటే ఏంటంటే ఎందులోనే కానీ మనమే ముందుండేటువంటి ఒక వ్యవహారం. అట్లా కార్పొరేషన్ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి డిజిటల్ ఇన్నోవేషన్స్ అన్నింటిలో కూడా మనం ముందుండి ఎన్నో రకాల మార్పులు తీసుకొస్తుంది. రానున్న రోజుల్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బ్రాంచ్లో NBలో కూడా ప్రపోజల్ స్కీయింగ్ అనేటువంటిది ఉండదు. త్రూ ఆనందాన్ని మొత్తం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దాని పరంగా ఆలోచించుకుంటూ మన సంస్థని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంది, సమయం చాలా అయిపోయింది. కాబట్టి ఇక్కడితో ముగిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు.